నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. దేశంలో నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఏ ఎగ్జామ్ ను అయితే క్యాన్సిల్ చేసింది. త్వరలో ఎగ్జామ్ ఎప్పుడు అన్నది కూడా ప్రకటించేస్తుంది. ఇక నీట్ పరీక్షలోని మొత్తం 720 ప్రశ్నలకు గాను బయటకు వచ్చిన ఈ 140 ప్రశ్నలకే ఏకంగా 600 మార్కులు కేటాయించారు. ఇక కెమిస్ట్రీలోని 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ ను అధికారులు గుర్తించారు. పైగా ఈ ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అసలు పేపర్తో సరిపోయిందని దర్యాప్తు అధికారులు తేల్చడంతో వివాదం మరింత ముదిరింది. ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. గేస్ పేపర్ మాదిరి తయారు చేసిన ఈ మెటీరియల్ మే 1న రాజస్థాన్లోని సికార్లో చెక్కలు కొట్టిందని చెప్పారు. దీన్ని విద్యార్థులు 20,000 నుంచి 2 లక్షల వరకు ధర చెల్లించి కొనుగోలు చేసినట్లుగా అధికారులు తెలిపారు. పరీక్ష రోజు రాత్రి నాటికి ఒక్కో కాపీ 30,000కు అమ్ముడైందని పేర్కొన్నారు. ఈ మెటీరియల్ పేపర్ లీక్ లో భాగమా లేదా ప్రాక్టీస్ కోసం ఇచ్చిన మాదిరి ప్రశ్నలా అనేది దర్యాప్తులో తేల్చుతామని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్ కోచింగ్ తరహా టెస్ట్ సిరీస్ ను పోలి ఉందని అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఒక పెద్ద ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని అన్నారు. ఇక దర్యాప్తులో భాగంగా రాజస్థాన్ తో పాటు ఉత్తరాఖండ్లోని పలు నగరాల్లో సోదాలు విచారణలు జరుపుతున్నట్లు తెలిపారు. మే 1న కేరళకు చెందిన ఓ విద్యార్థి సికార్లో కొనుగోలు చేయగా ఇది గంటల వ్యవధిలోనే కేరళలోని పలు కోచింగ్ నెట్వర్క్లకు, పీజీలకు, కెరీర్ కౌన్సిలర్లు, నీట్ అభ్యర్థులకు పంపిణీ అయింది. పరీక్ష తర్వాత ఓ పీజీ ఆపరేటర్ పోలీసులకు, ఎన్టీఏకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పేపర్ లీక్ చేశారన్న అనుమానంతో ఇప్పటి వరకు పోలీసులు 13 మందిని సికార్, డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మే 1న కేరళకు చెందిన ఓ విద్యార్థి సికార్లో కొనుగోలు చేయగా ఇది గంటల వ్యవధిలోనే కేరళలోని పలు కోచింగ్ నెట్వర్క్లకు, పీజీలకు, కెరీర్ కౌన్సిలర్లు, ఇక నీట్ అభ్యర్థులకు కూడా పంపిణీ అయ్యింది. పరీక్ష తర్వాత ఓ పీజీ ఆపరేటర్ పోలీసులకు, అలాగే ఎన్టీఏకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. పేపర్ లీక్ చేశారన్న అనుమానంతో ఇప్పటి వరకు పోలీసులు 13 మందిని సికార్, ఇక డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. ఎన్టీఏ అయితే ఎగ్జామ్ ని వెంటనే క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నది కూడా ప్రకటించే అవకాశం ఉంది త్వరలో. ఇక ఇదే విషయానికి సంబంధించి మన ప్రతినిధి కీర్తి ఉన్నారు. కీర్తితో మాట్లాడదాం. ఎస్ మాధవి, మనం చూసుకుంటే గనక దేశవ్యాప్తంగా కూడా మే 3వ తారీఖున నీట్ ఎగ్జామ్ అయితే ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. అయితే గనక మనకి ఈ పరీక్షలో దగ్గర దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు అయితే కూడా ఈ పరీక్షలోకి హాజరు కావడం జరిగింది. అయితే మనకి తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ 3వ తారీఖున నిర్వహించినటువంటి నీట్ పరీక్షలోని 120 ప్రశ్నలకు సంబంధించిన ఆ ప్రశ్న పత్రం అయితే మనకి లీక్ అయిందని, అది కూడా రాజస్థాన్ లోని ఒక కోచింగ్ సెంటర్ లోని ఇచ్చినటువంటి మెటీరియల్ లో ఉన్న క్వశ్చన్స్ మనకి ఏదైతే నీట్ ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి 120 క్వశ్చన్స్ కి పోలి ఉన్నాయని చెప్పి మనకి రాజస్థాన్ అడిషనల్ డీజీపీ అయితే కూడా విశాల్ బన్సాల్ అయితే వెల్లడించడం జరిగింది. మనకి ఈ 120 ప్రశ్నలు కూడా దాదాపుగా అంటే 720 మార్కుల్లోని ఈ 120 ప్రశ్నలే కేవలం 600 మార్కులను అయితే క్యారీ ఫార్వర్డ్ చేయడంతో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. అండ్ అదే విధంగా వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. సో ఈ అంశాలకి సంబంధించి మనకేంటంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా నీట్ ఎగ్జామ్ అయితే ప్రస్తుతానికి ఎన్టీఏ వాళ్ళు ఈ నీట్ ఎగ్జామ్ అయితే కూడా మనకి రద్దు చేయడం అయితే జరిగింది. మనం చూసుకుంటే గనక రాజస్థాన్ సికార్ లోని ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ పేపర్ ని
మనకి అంటే ఎగ్జామ్ జరిగే ఒక 42 గంటల ముందే కూడా ఈ పేపర్ ని అయితే వాళ్ళు సేల్ చేయడం, అది కూడా ఒక 30,000కి దగ్గరగా మనకి ఈ పేపర్ ని సేల్ చేశారని, అదే విధంగా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 20 నుంచి 2 లక్షల వరకు ఒక ప్రశ్న పత్రానికి వాళ్ళు తీసుకున్నట్లుగా కూడా మన దగ్గర సమాచారం అయితే ఉంది. అసలు తప్పు ఎలా జరిగింది కీర్తి? ఎందుకు ఇలా జరుగుతోంది అసలు? అంటే యాక్చువల్ గా మనం చూసుకుంటే కనుక చాలా మటుకు ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తుంటారు. కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ మాత్రమే మనకి ఏంటంటే ఆఫ్లైన్ లో అంటే పేపర్ పెన్ను ఉపయోగించిన పద్ధతిలో అయితే నిర్వహిస్తుంటారు. సో ఎప్పుడైతే ఎగ్జామ్ అన్నది మనకి ఆఫ్లైన్ లో నిర్వహించారో అక్కడ మనకి ఎక్కువగా పేపర్ లీకేజీకి అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో కూడా చూసుకుంటే కనుక మనకి ఇదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా మనకి లీక్ పరీక్ష నీట్ పీజీ పేపర్లు కూడా లీక్ అయ్యాయని పెద్ద ఎత్తున దుమారం అయితే రేగడం, పరీక్షా ప్రశ్న పత్రాలను గురించి దానికోసం విద్యార్థులు అయితే కూడా పోరాడడం కూడా మనం చూసాం. మరి కీర్తి, దీని గురించి పోలీసులు ఏమంటున్నారు? ఎలాంటి విచారణ చేపట్టనున్నారు? ప్రస్తుతానికి అయితే కూడా ఎన్డీఏ వాళ్ళు కూడా ఈ సమస్య మీద అయితే కూడా వాళ్ళు దర్యాప్తును అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధంగా కేంద్ర విద్యాశాఖను కూడా సంప్రదించి తగిన చర్యలు అయితే తీసుకున్నాం. అంటే అసలు ఇక్కడ దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రశ్న పత్రాలు ఎందుకంటే ఆ ప్రశ్న పత్రం అయితే లీక్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే వాట్సాప్ ద్వారా కూడా చాలా మటుకు విద్యార్థులకు ప్రశ్న పత్రాలు చేరిపోవడం జరిగింది. సో దీని వల్ల నిజంగా కష్టపడి శ్రమించే వాళ్ళందరూ కూడా నష్టపోతారు కనుక మేము దీని మీద తదుపరి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అయితే ఎన్డీఏ అయితే మనకి తెలియజేయడం కూడా జరిగింది. రైట్ కీర్తి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈ ఎగ్జామ్ లీకేజీ ప్రశ్న పత్రాల విషయం ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇది ఇలాగ కొనసాగుతూనే ఉంది. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎన్టీఏ ఏం చేస్తుంది, ఇవన్నీ తెలియాలి అంటే మనం వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి 9+ న్యూస్.